morning students and my dear parents. IIIT హైదరాబాద్ ఇంట్రొడక్షన్ అవసరం లేని కాలేజ్ ఇది. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్ టాప్ 1 కాలేజ్లో ఫీ స్ట్రక్చర్ కూడా అంతే రేంజ్లో ఉంటుంది. మనకు ఈ అకాడమిక్ ఇయర్ నుంచి 1 ఇయర్కి ఫీ వచ్చి 4 lakhs ఉంది. మరి ఈ కాలేజ్లో సీట్ వచ్చి జాయిన్ అవుతే మేము ఇంత ఫీ ఎలా పే చేయాలి, మాకు ఫైనాన్షియల్గా ఇంత అమౌంట్ పే చేయడానికి రెడీగా లేమని చెప్తూ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ స్ట్రగుల్ అవుతుంటారు. అలాంటిది మీరు IIIT హైదరాబాద్లో సీట్ వస్తే ఫీ బర్డెన్ లేకుండా మీ స్టడీ కంప్లీట్ చేసేయచ్చు. దీనికి 2 ప్రాసెసెస్ ఉన్నాయి, మీకు క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో ఇలా స్టూడెంట్స్ ఎవరైనా సరే IIIT హైదరాబాద్లో సీట్ వచ్చి ఫీ పేమెంట్ చేయలేక ఫైనాన్షియల్ సపోర్ట్ లేని స్టూడెంట్స్ అందరికీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది IIIT హైదరాబాద్ నుంచి. ఇందులో 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చి మీకు SBI 40 lakhs లోన్ ఇవ్వడం జరుగుతుంది, స్టడీ లోన్ వితౌట్ నీడ్ ఆఫ్ ఎనీ సెక్యూరిటీ. మీరు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా డైరెక్ట్గా SBI మీకు IIIT హైదరాబాద్ బ్రాంచ్ ఏదైతే ఉందో అందులో సీట్ వచ్చిన వెంటనే స్టడీ లోన్ గ్రాంట్ చేయడం జరుగుతుంది. మీ స్టడీ లోన్ వచ్చి 40 lakhs ఉంటుంది. సో మీకు IIIT హైదరాబాద్లో ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంది? 4 lakhs ఫీజు ఉంటుంది. మీకు యాన్యువల్గా మెస్ ఛార్జెస్, హాస్టల్ ఛార్జెస్ అన్నీ ఇంకొక 1 lakh వేసుకున్నాం. టోటల్గా 5 lakhs రూపీస్ మీకు 1 yearకి అవుతుంది. ఈ 5 lakhs ఇంటూ 4 వేసుకున్న మీకు ఆల్మోస్ట్ ఎంత అవుతుంది? 20 lakhs ఫీ అవుతుంది. కానీ మీకు ఇంతకంటే ఎక్కువ అవుతుంది అనుకున్నా కూడా 40 lakhs వరకు మీకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉంటుంది. ఈ బ్యాంక్ లోన్ అనేది మీ స్టడీ కంప్లీట్ అయిన తర్వాత 1 year తర్వాత ఇంట్రెస్ట్తో మీరు పే చేయాల్సి ఉంటుంది. లో ఇంట్రెస్టే ఉంటుంది. మీకు IIIT హైదరాబాద్లో సీట్ వచ్చిందంటే కన్ఫర్మ్ ప్లేస్మెంటే. అలాంటి ప్లేస్మెంట్ వచ్చిన తర్వాత ఈ బ్యాంక్ లోన్ క్లియర్ చేయడం మీకు ఇంకా చాలా ఈజీ. సో ఇది కూడా కాదు, నేను ఇంట్రెస్ట్ కూడా పే చేయడానికి రెడీగా లేను అంటే మీ స్టడీ కంప్లీట్ చేసిన తర్వాత ఫీ అమౌంట్ మీరు పే చేయడానికి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. సెకండ్ వన్ వచ్చి ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ IIIT హైదరాబాద్లో స్టడీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఉన్నారో ఫండ్ రేజ్ చేయడం జరిగింది. టోటల్గా వాళ్ళందరూ ఫండింగ్ అయితే చేస్తున్నారు. ఈ ఫండింగ్ ఏంటంటే ఎవరైతే స్టూడెంట్స్ IIIT హైదరాబాద్లో జాయిన్ అవుతారో వాళ్ళకు ఫీ పేమెంట్ చేయడానికి ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు పే ఇట్ ఫార్వర్డ్ బేసిస్ మీద మీరు ఫీ అమౌంట్ అయితే డైరెక్ట్గా ఈ ఫండ్ నుంచి పే చేయొచ్చు. ఎలా అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ విల్ బీ అవైలబుల్ టు స్టూడెంట్స్ హూజ్ ఫ్యామిలీ ఇన్కమ్ ఈజ్ బిలో 8 lakhs per annum ఫ్రమ్ ద సెకండ్ సెమిస్టర్ సబ్జెక్ట్ టు అవైలబిలిటీ అండ్ మీటింగ్ స్టిపులేటెడ్ క్రైటీరియా. స్టిపులేటెడ్ క్రైటీరియా అంటే మీకు అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఫస్ట్ సెమిస్టర్ ఫీ ఒక్కటి మీరు పే చేస్తే సెకండ్ సెమిస్టర్ నుంచి మీ ఫ్యామిలీ ఇన్కమ్ బిలో 8 lakhs ఉందన్న సర్టిఫికేట్ మీరు ప్రొడ్యూస్ చేయగలిగితే ఈ ఫండ్ నుంచి మీకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద సెకండ్ సెమిస్టర్ నుంచి కంటిన్యూగా మీ ఫీ అమౌంట్ ఏదైతే ఉంటుందో హాస్టల్ ఫీజుతో సహా అన్నీ ఈ ఫండ్ నుంచి పే చేయడం జరుగుతుంది. ఇక్కడ పే ఇట్ ఫార్వర్డ్ అంటే మీరు మళ్ళీ స్టడీ కంప్లీట్ చేస్తారు కదా, స్టడీ కంప్లీట్ చేసి మీరు జాబ్లో జాయిన్ అయినప్పుడు మళ్ళీ రిటర్న్లో ఈ ఫండ్ మీరు కూడా రిటర్న్ చేయాల్సి ఉంటుంది. ఎవరైనా స్టూడెంట్కి మీరు మళ్ళీ ఆ ఫీ అమౌంట్ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంట్రెస్ట్ కూడా ఉండదు. డైరెక్ట్గా ఇప్పుడు మీరు 20 lakhs యూజ్ చేసుకున్నారనుకోండి, మీరు జాబ్లో జాయిన్ అవుతారు. జాబ్లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ అప్పుడు 4 years తర్వాత ఎవరైతే స్టూడెంట్ IIIT హైదరాబాద్లో సీట్ వచ్చి జాయిన్ అవుతారో ఆటోమేటిక్గా వాళ్ళకి ఈ ఫీ అమౌంట్ మీరు పే చేయాల్సి ఉంటుంది ఫండింగ్ ఇచ్చేసి. ఇలా ఈజీగా మీరు IIIT హైదరాబాద్లో స్టడీ కంప్లీట్ చేయొచ్చు. ఒకవేళ ఫ్యామిలీ ఇన్కమ్ బిలో 8 lakhs లేదు, ఎక్కువ ఉంది అనుకుంటే కూడా వీళ్ళకు కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ట్యూషన్ ఫీ మాత్రమే, హాస్టల్ మెస్ ఇవన్నీ కాదు, ఓన్లీ ట్యూషన్ ఫీ సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఫండింగ్ కూడా చాలా ఎక్కువ అమౌంట్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం 99% స్టూడెంట్కి బిలో 8 lakhs వాళ్ళకు వస్తుంది. బిలో అబోవ్ 8 lakhs ఉన్న స్టూడెంట్స్కి ట్యూషన్ ఫీ సపోర్ట్ కూడా ప్రతి ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. సో IIIT హైదరాబాద్ సీట్ ఎలా తెచ్చుకోవాలని చూడండి, కానీ ఫీ విషయంలో ఎవరు టెన్షన్ పడాల్సిన, వరీ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. మీకు ఇక్కడ బ్యాంక్ లోన్ కావాలంటే ఇదైనా తీసుకోవచ్చు, లేదు అంటే పే ఇట్ ఫార్వర్డ్ బేసిస్ మీద ఫండింగ్ నుంచి మీరు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.